హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ తస్మాత్ జాగ్రత్త. ఈ కథను రచించిన వారు నాగేశ్వరరావు గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ఆగస్ట్ నెల 2016లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఒరేయ్ సోము సోము అంటూ కొడుకు సోమయాజిని పిలిచింది చారుమతి. ఏంటి అంటూ లోపల నుంచి సోమయాజి, వచ్చే ఆదివారం మీ నాన్నగారి తద్దినం, పంతులకి చెప్పావా అని అడిగింది. చూద్దాంలే, ఇంకా వారం రోజులు టైం ఉందిగా అన్నాడు సోమయాజి. సమయానికి పంతులు దొరకద్దు, తూతూ మంత్రాలు చదివే పంతుల్ని తీసుకువస్తే పళ్ళు రాళ్ళగొడతాను అంది కోపంగా. నీ సంగతి నాకు తెలీదా? అందుకే కాశీపతి అని మన అమలాపురం సుబ్బయ్య శాస్త్రి గారి అల్లుడు ఇక్కడే ఉన్నాడు. నిన్న ఫోన్ చేశాను, రేపొస్తానన్నాడు అంటూ అప్పుడు మాట్లాడొచ్చులే అని లోపలికి వెళ్ళిపోయాడు సోమయాజి. ఏమిటో, దేనికి తొందరపడరు కదా. కాశీపత రేపొస్తాడా? రాని రాని మాట్లాడదాం అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది చారుమతి. హెచ్ 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 కాశీపతి సెల్ మాట్లాడుతూ వచ్చాడు. సుబ్బారావు గారు, చెప్పాను కదండి, ఈరోజు కుదరదు, పంతులు దొరకరని. అయినా ఒక్కొక్కళ్ళు 1000 రూపాయలు దారి ఖర్చులో అడుగుతున్నారు. అలాగే అంటారా? సరే, అలా అయితే పంపిస్తాను. డబ్బులు వాళ్ళకే ఇవ్వకండి, నేనే వచ్చి తీసుకుంటాను అంటూ సరే ఉంటాను అని సెల్ పెట్టేసి కామేశానికి ఫోన్ చేశాడు. హలో కామేశం, సుబ్బారావు గారి ఇంటికి భోక్తులు కావాలిట. ఒక్కొక్కళ్ళకి 300 ఇచ్చి 4 పంపించు. అక్కడ ఏం ఇవ్వరని చెప్పు అంటూ సెల్ ఆఫ్ చేసి సోమయాజి గారు, సోమయాజి గారు అంటూ పిలిచాడు. లోపల నుంచి సోమయాజి ఎవరు అంటూ వచ్చాడు. అయ్యా, నా పేరు కాశీపతి, సుబ్బయ్య శాస్త్రి గారి అల్లుణ్ణి చెప్పాడు కాశీపతి. మీరా? నమస్తే, కూర్చోండి అంటూ వినయంగా సోమయాజి కాశీపతి కూర్చున్నాడు. లోపల నుంచి చారుమతి వచ్చింది. కాశీపతిని చూడలేదు. ఒరే సోమి, కాశీపతిగాడు వస్తానన్నాడు, ఇంకా వచ్చి చావలేదు. ఎక్కడ చచ్చాడో ఓసారి కనుక్కో అంది విసురుగా. సోమయాజి కంగారుపడి అమ్మా అంటూ చెప్పబోయాడు. చారుమతి అమ్మ లేదు బొమ్మ లేదు, ముందు ఫోన్ చేయి, మనకున్న కంగారు వాడికి ఎందుకు ఉంటుంది మరి అంది. అది కాదే. ఏది కాదు, ఓసారి ఫోన్ కలిపివ్వు, ఆ వెధవని 4 దులిపి వాడేస్తాను. దరిద్ర పీనుగు, అసలు వాణ్ణి కాదు, ఆ సుబ్బయ్య శాస్త్రిని అనాలి, ఇలాంటి వెధవని అల్లుడిగా చేసుకున్నందుకు అంది చిరాగ్గా. అమ్మా, ఆయన వచ్చారు అన్నాడు సోమయాజి. వచ్చాడా? ఎక్కడ్రా అంటూ చూసింది చారుమతి. అడిగో అతనే అంటూ కాశీపతిని చూపించాడు సోమయాజి. చారుమతి చూసి నవ్వు, నువ్వా, బాగుంది, సంగతి చూడు అంటూ కూర్చుంది. మామయ్య గారు చెప్పారు, రేపు ఆదివారం ఎవరితో తద్దినం ఉందంట కదా అన్నాడు కాశీపతి. ఆ నాదే అంది చారుమతి. కాశీపతి షాక్ అయి, అదేంటమ్మా అంత మాట అన్నారు అన్నాడు. లేకపోతే ఏమిటి, తద్దినం అని చెప్పినవాడు ఎవరిదో చెప్పలేదా గద్దించింది. అంటే అది అది నసిగాడు కాశీపతి. సరేలే, విషయానికి రా అంది. తద్దినం ఎలా పట్టమంటారు అడిగాడు కాశీపతి. చారుమతికి కోపం నశాలానికి ఎక్కింది. ఎలా పెట్టడం ఏంటి కాశీపతి, అసలు నువ్వు పంతులువేనా అడిగింది. అదేంటమ్మా అంత మాట అన్నారు అన్నాడు ఊతపదంగా కాశీపతి. లేకపోతే తద్దినం ఎలా పెట్టాలని నన్ను అడుగుతావేంటి అంది కోపం తమాయించుకుంటూ. అమ్మా, మీకు తెలిసినట్టు లేదు, ఇక్కడ 4 రకాల తద్దినాలున్నాయి. ఇన్స్టెంట్, ఆర్డినరీ, స్పెషల్, సూపర్ స్పెషల్. ఎందుకంటే ఇది సిటీ, పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, వాళ్లకు ఆటే టైం ఉండదు, అందుకనమాట అన్నాడు కాశీపతి. ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు. అర్థం కాలేదు, కాస్త వివరంగా చెప్తారా అడిగాడు సోమయాజి. అయితే వినండి అంటూ కాశీపతి వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు. అమ్మా, మొదటిది ఇన్స్టెంట్ తద్దినం. అంటే పంతుల్ని పిలిచి కాళ్ళు కడిగి పంతులకి భోజనాలు, హోటల్ టికెట్ ఇచ్చి సంభావన ఇవ్వటం. దీనికి సమయం 1/2 గంట. రెండవది ఆర్డినరీ, అంటే తూతూ మంత్రం చదివి ఏదో అయిపోయింది అనిపించి వీలైతే భోజనం, లేకపోతే ఇన్స్టెంట్లో మాదిరిగానే పంతులకి భోజనానికి హోటల్ టికెట్ ఇచ్చి సంభావన ఇవ్వటం.
దీనికి 2116 సమయం అరగంట. ఇక మూడోది స్పెషల్, అంటే అన్ని ఏర్పాట్లుంటాయి. కాకపోతే మంత్రాల తతంగం సింపుల్గా తక్కువగా ఉంటుంది. భోజనాలు ఇక్కడే, సమయం గంట నుంచి గంటన్నర, 3116. ఇకపోతే నాలుగోది సూపర్ స్పెషల్, అంటే అన్నీ శాస్త్రోక్తంగా జరుపుతాం. మీ ఏర్పాట్లు మీవి, మా ఏర్పాట్లు మావి. భోక్తులు అందరూ వస్తారు. సమయం 2 నుంచి 3 గంటలు, 5116 అంటూ ముగించాడు. ఓర్ని తద్దినం పాడుగాను, ఎంత కథ చెప్పావేంటి అంది చారుమతి. కథ కాదమ్మా, సిటీ కదా, ఇలాగే ఉంటాయి అన్నాడు కాశీపతి. అమలాపురంలో ఇంత లేవే అన్నాడు సోమయాజీ. ఉండవు, అందుకే అది అమలాపురం అయింది, ఇది హైదరాబాద్ అయింది. అయినా ఈ రోజుల్లో శాస్త్రోక్తంగా తద్దినం ఎవరూ పెట్టడం లేదు. అందరూ ఇన్స్టెంట్ ఆర్డినరీ. 100కి 1 స్పెషల్ తద్దినం పెడుతున్నాడు. ఇక సూపర్ స్పెషల్ పెట్టేవాడే లేడు అంటూ ఆగాడు కాశీపతి. నోర్ముయ్, అసలు తద్దినాల్లో ఇన్ని రకాలు కనిపెట్టినవాడి తద్దినం పెట్టాలి. మీరు సవ్యంగా చెప్తే వాళ్ళు సవ్యంగా చేస్తారు అంది చారుమతి. నా పొంద చేస్తారు. అసలు వీళ్ళకు ఓర్పు ఎక్కడుందమ్మా? మొన్నో ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతానికి పిలిచారు. వ్రతం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంకా ఎంతసేపు అంటూ ప్రాణాలు తోడేస్తున్నారంటే నమ్మండి. దాంతో మంత్రాలు షార్ట్కట్ చేసి కథలు టూకీగా చెప్పాల్సి వచ్చింది. మాకు చెప్పే ఓపికన్నా కూర్చొని వినే ఓపిక జనాలో లేదమ్మా. యథా రాజా తదా ప్రజ అన్నట్టు యథా జనం తదా పంతులు అంటూ బతుకుతున్నాం అన్నాడు కాశీపతి. మొత్తానికి లౌక్యం తెలిసిన వారే అన్నాడు సోమయాజీ. ఏం లౌక్యంలేండి, ఆ కాశీపతి అయితే ఎక్కువసేపు చేస్తాడు, వాడొద్దు అని ఇంకో పంతులు పిలుస్తారు. దాంతో వచ్చేవి కూడా పోతున్నాయి. అందుకే తెలిసిన వారని అన్ని వివరాలు మొహమాటం లేకుండా చెప్పేశాను. ఇప్పుడు చెప్పండి, మీ తద్దినం క్షమించాలి, అదే పెద్దాయన తద్దినం ఎలా పెట్టమంటారు? ఇన్స్టెంటా, ఆర్డినరీయా, స్పెషలా, సూపర్ స్పెషలా చెప్పండి అన్నాడు కాశీపతి. కాశీపతి, ఇలాంటి పిచ్చి వేషాలు నా దగ్గర పనిచేయవు, అన్నీ శాస్త్రోక్తంగా జరగాలి అంది చారుమతి. అయితే సూపర్ స్పెషల్ అన్నమాట. సంతోషం అన్నాడు సంతోషంగా కాశీపతి. ఎందుకు, డబ్బులు ఎక్కువ వస్తాయనా అన్నాడు సోమయాజీ. అయ్యా, ఓ విధంగా అదే అయినా గత 6 ఏళ్ల నుంచి పూజలు కానీ వ్రతాలు కానీ ఇవి కానీ ఆఖరికి లక్షలు ఖర్చు పెట్టి చేసే పెళ్ళిళ్ళు కానీ ఒక్కటి కూడా శాస్త్రోక్తంగా చేయలేదంటే నమ్మండి. మాకు కాస్త తృప్తిగా చేయించామని ఫీలింగ్ ఉండాలి కదా. అలాగే కానిద్దాం. ఇక ఆ విషయం నాకు వదిలేసి ఏర్పాట్లు మీరు చూసుకోండి. ఆదివారం ఉదయాన్నే వస్తాను అన్నాడు కాశీపతి. మర్చిపోతావేమో, రాసుకో అబ్బి అంది చారుమతి. అవసరం లేదమ్మా, 6 ఏళ్ల తర్వాత మంచి అవకాశం వదులుకుంటానా? సెల్లో ఫీడ్ చేసుకుంటూ అంటూ సెల్లో ఫీడ్ చేసుకున్నాడు. అడ్వాన్స్ ఏమన్నా ఇమ్మంటారా అడిగాడు సోమయాజీ. చెప్పు తీసుకుకొడతారా మావయ్య, ఓ మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటే వస్తా అంటూ వెళ్ళిపోయాడు. హెచ్. ఆదివారం కాశీపతి వచ్చి తద్దినం శాస్త్రోక్తంగా పెట్టాడు. కానీ ఒక తద్దు మిగిలిపోయింది. అయ్యా, తద్దినంలో ముఖ్యమైనది పిండం కాకులకు పెట్టడం. మన చేసిన ఆ కర్మ సక్రమంగా జరిగి మన పెద్దలు సంతోషించారు అని తెలియజెప్పేదే ఈ కార్యక్రమం. మనం పెట్టిన పిండాలు కాకులు ముట్టుకుంటే పెద్దలు సంతోషించి తీరినట్టే. పదండి చెప్పాడు కాశీపతి. అందరూ డాబా పైకి చేరారు. సోమయాజీ ఆకులో పిండాలు తెచ్చి డాబా పెట్టగోడ మీద పెట్టాడు. అందరూ కాకి కోసం చూస్తున్నారు. కనుచూపు మేరలోకి కాకి అన్నదే కనిపించలేదు. కొంతమంది పైకి చూస్తూ, కొంతమంది చుట్టుపక్కల చూస్తూ కా కా అంటూ అరుస్తున్నారు కాకుల కోసం. చివరికి అందరూ అరవటం మొదలుపెట్టారు. పిల్లలకు ఏమీ అర్థం కాక వాళ్ళు గొంతులు కలిపారు. కాకపోతే వాళ్ళ గొంతులు కలిపింది కాకుల కోసం కాదు, ఆకలేసి. బామ్మ, కాకులు రావడం లేదే, ఆకలేస్తుంది అన్నాడు సోమయాజీ కొడుకు రామ సోమయాజీ. కాకి పిండం ముట్టుకోనిదే ఎవ్వరూ మెతుకు ముట్టడానికి వీల్లేదు ఖండితంగా చెప్పేసింది చారుమతి. అందరూ ముఖాలు చిన్నపుచ్చుకున్నారు. సమయం 2 దాటడంతో అందరూ ఆకలితో నకనకలాడిపోతున్నారు. కాశీపతి గారు, కాకులు కాదు కదా, కాకి ఈక కూడా కనబడడం లేదు, ఏం చేద్దాం అన్నాడు సోమయాజీ. మీరేం కంగారు పడకండి, ఒక 15 గంటలో కాకి వస్తుంది అన్నాడు
కాశీపతి సోమయాజితో. 2:30 గంటలైన రాని కాకి ఒక పావుగంటలో ఎలా వస్తుందండి అంటూ అడిగాడో పెద్ద మనిషి. డబ్బులుంటే కొండ మీద కోతిని కూడా దిగి వస్తుంది, కాకో లెక్క అన్నాడు. అదెలాగండి అన్నాడు సోమయాజీ. ఓ 500 ఇవ్వండి, పావుగంటలో కాకొచ్చేలా ఏర్పాటు చేస్తా. 500 కాదు, 5,000 అయినా సరే, కాకి ముట్టిన తర్వాతే అందరూ అన్నాలు ముట్టేది అంది చారుమతి. విన్నారుగా, మీ అమ్మగారికి 5,000 అయినా పర్వాలేదట అన్నాడు కాశీపతి ఆనందంగా. కాశీపతి గారు, ఆవిడ మాటలకేం కానీ 500 ఖాయం చేసుకుని అర్జెంటుగా కాకి చేత కబురు పంపి ఓ కాకిని రప్పించండి, అందరూ ఆకలితో ఉన్నారు అన్నాడు సోమయాజీ. కాశీపతి సెల్ ఫోన్లో ఒక నంబరు డయల్ చేసి, హలో కాకి కామేశం, నేను కాశీపతిని, అర్జెంటుగా ఓ కాకి అంటూ ఆగిపోయి సోమయాజీని 1 2 అని అడిగాడు. సోమయాజీకి అర్థం కాలేదు. అంటే అన్నాడు, ఒక కాకైతే 500, 2 అయితే 750, రాను పోను దారి ఖర్చులు ఇవ్వాలట అన్నాడు కాశీపతి. 1 చాలండి అన్నాడు సోమయాజీ. 1 చాలంట, వెంటనే 15 నిమిషాల్లో నువ్వు కాకితో సహా ఇక్కడ వాలాలి అంటూ సెల్ ఫోన్ కట్ చేసి, అయ్యా ఇంకో పావుగంటలో కాకొస్తుంది, పిండాన్ని ముట్టుకుంటుంది, అమ్మా ఈలోగా ఆకులు వేయమని చెప్పండి అన్నాడు కాశీపతి చారుమతితో. ఎన్నిసార్లు చెప్పాలరా అబ్బి, కాకి ముట్టిన తర్వాతే ఆకులైనా వడ్డనైనా విసుక్కుంది చారుమతి. కోప్పడకండమ్మా, 10 నిమిషాల్లో కాకి వచ్చి ముట్టుకుంటుంది, నాది గ్యారంటీ. కాకపోతే సోమయాజీ గారు, కాకి విషయంలో నా కమిషన్ 50 రూపాయలు మీరు కాదనకూడదు అన్నాడు కాశీపతి. అలాగే అండి అన్నాడు సోమయాజీ. అందరూ అరవటం మానేసి రోడ్డు వంక చూస్తున్నారు కాకి కోసం. ఇంతలో ఓ ఆటో వచ్చి ఆగింది. అందులోంచి ముసుగు వేసిన వస్తువుతో దిగాడు నల్లగా ఉన్న కామేశం. అందరూ కామేశం చేతిలో ఉన్నది ఏంటా అని చూస్తున్నారు. అదిగో అదిగో కామేశం వచ్చాడు అన్నాడు కాశీపతి చారుమతి కామేశాన్ని చూసి. కాకి వస్తుందనుకుంటే కాకి లాంటి వీడొచ్చాడేంటి అంది. అమ్మా, కామేశం వచ్చాడంటే కాకి వచ్చిందనమాట అన్నాడు కాశీపతి. ఏంటి ఆలస్యం అన్నాడు కామేశం. మాదేం లేదు, మీదే ఆలస్యం, త్వరగా ఫీజు అన్నాడు కాశీపతి. ఇదిగో తీసుకో, 1 నిమిషం అంటూ కామేశం ముసుగు తీశాడు. అందులో ఓ పంజరం, దానికి 2 అరలు ఉన్నాయి. ఓ అరలో కాకి ఉంది. అందరూ ఆశ్చర్యపోయాడు. కామేశం పంజరం తలుపు తీశాడు. సోమయాజీ గారు, ఈ పిండాన్ని తీసి పంజరంలో పెట్టండి అన్నాడు కాశీపతి. సోమయాజీ పిండాన్ని పంజరంలో పెట్టాడు. కామేశం పంజరం తలుపు మూసి లోపల ఉన్న అరని పైకి లాగాడు. అందరూ చూస్తున్నారు, కాకి పిండాన్ని ముట్టుకోవడం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. బామ్మ, ఏమిటే కాకి ముట్టుకోవడం లేదు అడిగాడు రామసోమయాజీ. మీ తాతయ్యకి కోపం వచ్చిందేమోరా అంది బామ్మ. తాతయ్య, త్వరగా తిను తాతయ్య, మా అందరికీ ఆకలేస్తుంది అన్నాడు రామసోమయాజీ. ఏంటి కాశీపతి గారు, కాకి ముట్టుకోవడం లేదు అడిగాడు సోమయాజీ. మీ అమ్మగారు అన్నట్టు మీ నాన్నగారికి కోపం వచ్చిందేమో అన్నాడు కాశీపతి. నాన్న, ఏంటిది, నీకోసం 500 పెట్టి పిలిపించాను, ఇంకా ఏంటి అని కాకితో అన్నాడు సోమయాజీ. కాకి కామేశం వంక చూసింది. ఎవ్వరూ గమనించకుండా కామేశం తల అడ్డంగా ఊపాడు. కాకి పిండం ముట్టుకోలేదు. అయ్యా, మీ నాన్నగారికి తీరని కోరికలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అన్నాడు కామేశం. నాకు తెలిసి మా నాన్నగారికి సినిమా నటి సావిత్రి అంటే చాలా ఇష్టం. కర్మకాలి మా అమ్మను చేసుకున్నాను, లేకపోతే సినిమా నటి సావిత్రిని పెళ్లి చేసుకునేవాడిని, లవ్ లెటర్ కూడా రాశాను అంటుండేవాడు. ఆ మాట నాతో ఎప్పుడు అనలేదే అంది చారుమతి కోపంగా. బాగుందమ్మా, ఆయన లవ్ స్టోరీ మీకెందుకు చెప్తారు, చెబితే మీరు మాత్రం ఒప్పుకుంటారా, అందుకనే పాపం అబ్బాయికి చెప్పుంటారు. ఏమంటారు సోమయాజీ గారు అన్నాడు కాశీపతి. నాన్న, నువ్వు పోయావు, సావిత్రి కూడా పోయింది, నీ కోరిక తీరేది కారు, తిను నాన్న అంటూ కాకిని బతిమలాడాడు సోమయాజీ. అది కాదు, ఇంకో కోరిక ఉందేమో ఆలోచించండి అన్నాడు కామేశం. నాకు తెలిసి ఇంకేమీ లేవు నాన్న, నీకు కోరికలు ఏమైనా ఉంటే నాకు కానీ అమ్మకు కానీ కలలో కనిపించి చెప్పు, భోంచేస్తాం అన్నాడు సోమయాజీ కాకితో.
ఆ, ఈ ఏర్పాటు ఏదో బాగానే ఉంది, కానీ దోష నివారణార్థం దక్షిణ పెట్టండి అన్నాడు కామేశం. నాన్న, దోష నివారణార్థం కామేశం గారికి 1000 రూపాయలు ఇస్తాను, తిను అంటూ అన్నాడు సోమయాజీ. కాకి కామేశం వంక చూసింది. కామేశం తల అడ్డంగా ఊపాడు. కాకి పిండం ముట్టుకోనే లేదు. అయ్యా, లాభం లేదు అన్నాడు కామేశం. పోనీ 1500 ఇస్తా, ఇక తిను నాన్న అన్నాడు సోమయాజీ. కాకి కామేశం వంక చూసింది. కామేశం తల నిలువుగా ఊపాడు. ఆకలి మీద ఉన్న కాకి ఆబగా పిండాన్ని తినేసి అందరూ ఆనందపడ్డారు. బామా, తాత కోపం పోయిందే, తినేశాడు అన్నాడు రామసోమయాజీ బామతో. అవునరా కన్నా, ఇక ఆలస్యం ఎందుకు, పదండి వడ్డిద్దాం అంటూ అందరూ లోపలికి వెళ్ళారు. పంతుళ్ళు భోజనాలు అయిపోయాయి. మిగిలిన వాళ్ళు తింటున్నారు. సోమయాజీ పంతులకి తాంబూలంలో 5000 116 ఇచ్చి కాళ్ళకి దండం పెట్టాడు. అయ్యా, ఓ బోటి వాళ్ళు ఉండబట్టి ఇంకా ధర్మం నిలబడింది, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అంటూ దీవించి డబ్బు లెక్క పెట్టుకొని, అయ్యా, కాకి తాలూకు కమిషన్ 50 రూపాయలు ఇవ్వలేదు అన్నాడు కాశీపతి. సోమయాజీ కాశీపతికి 50 రూపాయలు ఇచ్చి, కామేశం గారు, ఇదిగో ఈ 500 కాకికి, ఈ 200 మీ రాను పోను ఖర్చులు, ఈ 1500 మా నాన్న కోరిక కోసం, ఈ 300 మీ సంభావన అంటూ 2500 ఇచ్చాడు. మహాప్రసాదం అంటూ తీసుకున్నాడు కామేశం. కాకిని పంజరంలో సర్దుకున్నాడు కామేశం. కామేశం గారు, మీ పని బాగుందండి అన్నాడు సోమయాజీ. నాదేముందండి, అంతా కాకిదే, కాకిని నమ్ముకుని బతుకుతున్నా అన్నాడు కామేశం. కాకిని నమ్ముకుని కాదు, కాకిని అమ్ముకుని బతుకుతున్నావు. అది సరే కానీ అబ్బి, కాకి కామేశం అంటే ఓ ఇంటి పేరు కాకివారా అడిగింది చారుమతి. కాదమ్మా, ఈ హైదరాబాద్లో డెవలప్మెంట్ వల్ల నాకు పేరు వచ్చింది అన్నాడు కామేశం. అంటే అడిగాడు సోమయాజీ. అయ్యా, ఈ హైదరాబాద్ నగరంలో చెట్లు నరికి కాకులకి పక్షులకి చోటు లేకుండా కనిపించిన ఖాళీ స్థలాల్లో అంతా ఇల్లు కట్టేశారు. దాంతో పాపం కాకులు ఉండడానికి చోటు లేక సిటీ వదిలిపెట్టి పల్లెలకు పారిపోయాయి. అందుకే తద్దినాలకి సిటీలో కాకులకి కరువు వచ్చింది. కోటి కోసం కోటి విద్యలు అని మా అన్నయ్య ఓ ఐడియా ఇచ్చి ఖాళీగా ఉన్న నాకు ఒక పంజరం 4 కాకులు ఇచ్చాడు. దాంతో నా పేరు కాసుల కామేశం కాస్త కాకి కామేశంగా మారిపోయింది అన్నాడు కామేశం. అవునమ్మా, హైదరాబాద్లోనే కాదు, అన్ని పట్టణాల్లో అద్దెలు వస్తాయని ఇంటి ఓనర్లు, స్టేజుల పేరుతో నాయకులు చెట్లు నరికి పెద్ద పెద్ద భవనాలు, ఫ్యాక్టరీలు కట్టడంతో ఇప్పటికే పట్టణాలన్నీ కాంక్రీట్ జంగిల్లా మారిపోయాయి. ఇంకా కొన్నాళ్ళు ఇలాగే జరిగితే పట్టణాల్లో ఏ పక్షులు కనబడవు. అందుకే ఈ కాకి ఏర్పాటు చేశా అన్నాడు కాశీపతి. బాగా చెప్పావురా అబ్బి, చెట్లు లేకపోతే పక్షులు ఎలా ఉంటాయి? ఎక్కడ ఉంటాయి? వంటింట్లో తినడం, వాషింగ్ బేసిన్లో చేతులు కడుక్కోవటం, దాంతో ఎంగిలి మెతుకులు డ్రైనేజీలో గుంటల్లోకి పోయి కాకులకి అవి కూడా కరువైపోయాయి. ఏముందని పక్షులు పట్టణాల్లో ఉంటాయి? పక్షుల్ని చూడాలంటే ఒక జూ పార్కో, పచ్చదనం చూడాలంటే పంట పొలాలున్న పల్లెలకో వెళ్ళాలి. మనకు ఆ దుస్థితి రాకుండా ఉండాలంటే మనం చెట్లను పెంచాలి. అప్పుడే సకాలంలో వానలు పడి భూమిలో నీటి మట్టాలు పెరుగుతాయి. చెట్లే ప్రగతికి మూలాధారాలు. మనం తినే తిండి, కట్టుకునే బట్ట, నీడనిచ్చే ఇల్లు అన్నీ చెట్ల నుంచే వస్తున్నాయి. మనుషులు లేకపోయినా మొక్కలు, చెట్లు ఉంటాయి. కానీ మొక్కలే లేకపోతే మనిషే కాదు, ఒక్క ప్రాణికి మనుగడే లేదు. అందుకే మనం మొక్కలు నాటుదాం, చెట్లను పెంచుదాం, పర్యావరణాన్ని, పక్షుల్ని కాపాడదాం అంది చారుమతి. మీరు చెప్పింది 100కి 200% కరెక్ట్ అన్నాడు కాశీపతి. నీ బొంద చూడు కాశీపతి, ఇలా కాకిని పంజరంలో పెట్టుకుని తద్దినాలు పెట్టించడం కాదు, నువ్వు తద్దినం పెట్టిన ప్రతి చోట ఒక 4 మొక్కలు నాటించు. రేపు నువ్వు పోయాక నీ పిండం తినడానికైనా కాకులు వస్తాయో లేదో అంది చారుమతి. అందరూ నవ్వేశారు. కాశీపతి కంట్లో కాకులు తిరిగి అవాక్కయ్యారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.